ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధములోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 346. ఖేదమున ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రగని తత్పాదముల నయనసలిలోత్పకుడై పడియే దినుభంగి నరేంద్ర. ఖేదమునన్ దుఃఖముతో ఇంద్రసూనుడు అర్జునుడు అనగా ఇంద్రుని పుత్రుడు అర్జునుడు యాదవుల యొక్క పురి నగరము నుండి వచ్చి అగ్రజునిన్ అన్నను కని చూసి అతని పాదముల మీద నయనసలిలా కన్నీరు ఉత్పాదకుడు కలిగినవాడు అయి పడెను. దీనుని భంగిన్ వలె నరేంద్ర రాజా. నరులకు ఇంద్రుడు రాజు. భావము. ఇంతలో ద్వారకానగరం నుంచి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖంతో దీనుడై అగ్రజుని పాదాలపై వాలాడు. 347 పద్యం. పల్లటిలిన ఉల్లముతో తలవడపడుచున్న పిన్న తమ్మునిగని వెల్వెల్లనగు మొగముతో జనులెల్లను విన ధర్మపుత్రుడిట్లని పలికెన్. పల్లటిలిన అల్లకల్లోలమైన ఉల్లము మనస్సుతో తల్లడిల్లుచున్న పిన్న చిన్న తమ్ముడిని కని చూసి వెలవెలబోతున్నది అయిన ముఖము తో జనులు ప్రజలు ఎల్లను అందరూ వినుచుండగా ధర్మపుత్రుడు ధర్మరాజు అనగా మన కొడుకు ధర్మరాజు ఇట్లని ఈ విధముగా పలికెన్ అడిగెను. భావము. అల్లకల్లోలమైన మనసుతో తలడిల్లిపోతున్న చిన్న తమ్ముడిని చూసి ధర్మరాజు ముఖం వెలవెలపోయింది. ఆయన అందరూ వింటుండగా అర్జునునితో ఇలా పలికాడు. 348 పద్యం. మాతామహుండైన మన సూర్యుడున్నాడే మంగళమే మన మాతులునకు మోదమే నలుగురు ముగ్గురు మేనత్తలకానందమే వారి ఆత్మజులకు అక్రూర కృతవర్మ ఆయుస్సమేతులే జీవుతే ఉగ్రసేన విభుడు కళ్యాణయుక్తులే గదా శరణాదులు మాధవు తమ్ములు మానధనులు నందమే మన సత్యక నందనునకు భద్రమే శంబరాసుర భంజనునకు కుశలమే బాణధనుజేంద్ర కూతుపతికి హర్షమే పార్థ ముసలికి హలికి బలికి. మాతామహుండు తల్లి యొక్క తండ్రి అనగా తాత అయినట్టి మన యొక్క సూరసేనుడు ఉన్నాడా మంగళమే శుభమేనా మన యొక్క మాతులున మేనమామ కి మోదమే సంతోషమేనా నలుగురు ప్లస్ ముగ్గురు అనగా 7 ఎవరంటే వసుదేవుని భార్యలు 7 మేనత్తల ఆనందమేనా వారి యొక్క ఆత్మజుల పిల్లల కి అక్రూరుడును కృతవర్మయుడు ఆయుషు సమేతులే కలిగి ఉన్నారా జీవించి ఉన్నాడా ఉగ్రసేన విభుడు ప్రభువు కళ్యాణ శుభములతో ముక్తులే కూడి ఉన్నారా గదుడు సారణుడు ఆదులు మొదలగువారు మాధవు కృష్ణుని తమ్ముళ్ళు మాన అభిమానము ధనులు ధనముగా కలవారు ఆనందమే మన యొక్క
సత్యక సత్యకుని అనగా సాత్యకి నందను నా కొడుకు కున్ నాకు భద్రమే క్షేమమే శంబర శంబరుడను అసుర రాక్షసుని భంజనున చంపినవాని ప్రద్యుమ్నుని భంజను అంటే చంపినవాని లేదా ప్రద్యుమ్నుడు అనమాట కున్కి కుశలమే బాగున్నాడా బాణ బాణుడు అను ధనుజ రాక్షసుని ఇంద్ర ప్రభువు కూతురు యొక్క పతి భర్త అనిరుద్ధుని పతి అంటే ఇక్కడ భర్త లేదా అనిరుద్ధుడు అనమాట కిన్ అనగా కి హర్షమే సంతోషమేనా పార్థ అర్జున ముసలి బలరాముని అంటే ముసలాయుధం ధరించిన వాడు బలరాముడు అనమాట కిన్ కి హలి బలరాముని అనగా ఇక్కడ హలాయుధమును ధరించిన వాడు బలరాముడు కిన్ కి బలరాముని కిన్ కిని భావము నాయనా అర్జున మన మాతామహుడైన సూరసేనుడు కుశలమే కదా మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా మన మేనత్తలు 7 సంతోషంగా ఉన్నారు కదా వారి కొడుకులందరూ క్షేమమే కదా అక్రూర కృతవర్మలకు ఆరోగ్యమే కదా ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా మాందనులు వాసుదేవుని సోదరులైన గదుడు శారణుడు మొదలైన వారంతా కుశలమేనా మన సాత్యకి క్షేమమేనా ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా మన పెద్ద బావ బలరాముడు సుఖంగా ఉన్నాడా సాయిరామ్ ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్ సర్వం శ్రీ రామార్పణమస్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే